హాయ్ అండి, వెల్కమ్ టు బామాస్. చాలా రెడీ అయినా ఉందండి. ఏం చూపిస్తాను అనుకుంటున్నారు ఆ వర్క్ బ్లౌజెస్. ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయిపోయినాయి. వర్క్ బ్లౌజెస్ చాలా రెడీ అయినాయి. ఒక 25-30 బ్లౌజెస్ ఉన్నాయండి వర్క్ బ్లౌజెస్. నేను చూపించాలి కానీ చూస్తాను, మోస్ట్లీ అన్ని చూపించడానికి చూస్తాను. ఇన్ కేస్ ఏదన్నా అర్జెంట్ ఆర్డర్ కొరియర్ చేయాలంటే మాత్రం మిస్ అవుతుంది. ఎందుకంటే ఒక వర్క్ బ్లౌజ్ ఒక మోడల్ చేసేసింది అయినా సరే శారీ అయినా డిఫరెంట్గా ఉంటే చూడాలి కదా. మనకి లేడీస్కి వచ్చేటప్పటికి అలా చూడాలి. ఇంకొకటి అండి, దసరా వచ్చేస్తుందంటే మనకి పూజలే కాదు, ఆడాళ్ళకి చీరలకు కూడా హడావుడి కంగారు ఎక్కువ ఉంటుంది. ఒక్కటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శారీ ఏదైనా కొనుక్కున్న తర్వాత ఆ శారీ బాగుందన్నా మీరు బాగుందన్నా అనే కంటే ఆ శారీలో మీరు బాగున్నారంటే మనకు బాగా నచ్చుతుందండి మన లేడీస్కి మాత్రం. ఎందుకు అంటే ఆ శారీ అందం కావాలంటే ఆ శారీకి తగ్గట్టు బ్లౌజ్ ఉండాలి. ఆ బ్లౌజ్ వల్ల మనకు శారీ అందం వస్తుంది. ఆ శారీ బ్లౌజ్ మనం అందంగా ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ చూసుకునేదే ఫస్ట్. అన్ని గంటలు షాపింగ్ చేసి రకరకాలు శారీస్ డిజైనింగ్ చూసుకొని చేసుకుంటాం కదా. అలా క్రియేటివిటీగా కావాలని శారీ కొనుక్కున్నప్పుడు ఆ శారీ తగ్గట్టు బ్లౌజ్ కూడా చూసుకోవాలండి. అదే పొట్టు శారీ అయితే ఇంకా ఎక్కువ చూసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే శారీ తగ్గట్టు బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా చేసాము అనేది మనకి ఐడియా రావాలి అనుకుంటే మనం సెట్ చేసుకుంటూ ఉంటాం. అలా మీరు చేసుకోకుండా కష్టపడకుండా నేను చేసే వాటిలో మీరు ఎలాంటి శారీ కొనుక్కుంటే మీకు యూజ్ అవుతుందండి. అందుకే చెప్తున్నాను, ఓకేనా. ఇప్పుడు వచ్చినప్పుడు చూడండి, కంచిపట్టు శారీలో విత్ బ్లౌజు. నేను టిష్యూ వస్తే అసలు స్టిచ్ చేయనండి, వేస్ట్ అన్నమాట. టిష్యూ వస్తే అలా వేసుకోగానే ఇలా పిగిలిపోతుంది, అందుకని చెప్తున్నాను. లేదు అంటే మనకు ఒక 1500 నుంచి 2000 క్లాత్ పెట్టుకుంటే బ్లౌజ్ లైఫ్ లాంగ్ ఉంటుంది, అందుకనే చెప్తాను. దీనిలో వచ్చినప్పుడు టిష్యూ బ్లౌజు అది అలా ఉంచేసి విడిగా క్లాత్ తీసుకొని శారీకి తగ్గట్టు వర్క్ చేసాను. చూడండి, గోల్డ్కి బేబీ పింక్ వచ్చింది. అదే బేబీ పింక్ క్రాసెట్ తీసుకొని బ్యాక్ వచ్చేటప్పటికి ఎప్పుడైనా హ్యాండ్స్ ఎక్కువ హైలైట్ అవుతాయండి. వేసుకుంటే బార్డర్ వేసుకోవాలి, లేదనుకుంటే హ్యాండ్కి ఆల్ ఓవర్ వర్క్ వేసుకుంటే చాలా లుక్ ఉంటుంది. అందుకని బ్యాక్ వచ్చేటప్పటికి ఇలా కట్ వర్క్ ఇచ్చి హ్యాండ్కి మాత్రం ఆల్ ఓవర్ వేసానండి. చిన్న స్కాలప్ ఇచ్చాను. ఇదే చెప్తాను, మనకి ఎంత ఫ్యాషన్గా కావాలంటే మనం వర్క్లో కూడా అంత క్రియేటివిటీగా చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ ఫ్యాషన్ వాళ్ళు హ్యాండ్స్ మొత్తం నెట్ వేసుకోవచ్చు. లేదు మనకి రిచ్గా కావాలి అనుకుంటే రిచ్గా, స్కాలప్ కొద్దిగా కావాలి, ఎక్కువ మోడర్న్గా వద్దు అనుకుంటే చిన్న స్కాలప్ ఇవ్వచ్చు అండి. దీనికి ఏమి బార్డర్ నేను యూజ్ చేయలేదు. హ్యాండ్ కూడా ఆల్ ఓవర్ ఇలాంటి డిజైన్ మొత్తం వేసేసాను. ఇది యంగ్స్టర్స్ కాబట్టి ఇలానే చేశానండి. ఫ్రంట్ కూడా అంతే, ఇలా కట్ వర్క్ వచ్చింది చూడండి. ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ ఇలా ప్రిన్సెస్ కటింగ్ అంటే మనకి బాడీ చేంజెస్ అయినా బాడీ మెజర్మెంట్స్ మారినా మనకి ఇబ్బంది ఉండదు, ప్రాబ్లం ఉండదండి. అందుకే ఇన్నిసార్లు ఇంత ఇదిగా చెప్తున్నాను. ఇదిగోండి, 2 హ్యాండ్స్ అలానే వర్క్ వచ్చింది. చిన్న డ్రాప్స్, ఈ డ్రాప్స్ కూడా పెద్ద అబ్జెక్షన్ ఉందండి. చాలా మందికి చిన్న చిన్న పాయింట్స్ పట్టుకుంటారు, అందుకనే చెప్తున్నాను. కొన్ని ఏంటంటే ఆ చిన్న వేస్తేనే లుక్ బాగుంటుంది. అందుకనే ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా మీకు ప్రతి చిన్న పాయింట్ కూడా చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేప్పుడు శారీ కూడా బాగుంది చూడండి, వెయిట్ ఎక్కువ లేదు. ఎందుకంటే ఇది శారీ కూడా ప్యూర్ అంటే ఇలా ఫినిషింగ్ అడుగును కూడా ఇలా వచ్చేస్తండి ప్యూర్ శారీస్కి. అదే చెప్తున్నాను నేను, ప్యూర్ కంచిపట్టు శారీస్ అలా ఉంటుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి భవానీపురం నుంచి ఇచ్చారండి. ఇచ్చిన 3 months అయింది, ఇప్పుడు కంప్లీట్ అయింది. ఇది వచ్చేటప్పటికి యుఎస్ నుంచి పేరండి సుష్మా గారండి. లాస్ట్ టైం నేను 4 months బ్యాక్ పంపించాను. అవి నచ్చి వాళ్ళ మమ్మీకి ఇచ్చి మళ్ళీ శారీ పర్చేజ్ చేసి నాకు పంపించారు. ఇప్పుడు కొరియర్ వేయాలండి. వాళ్ళ మమ్మీ డాడీ గుంటూరులో ఉంటారు. నాకు బాడీ మెజర్మెంట్స్ అని నా దగ్గర ఉండిపోయింది అనమాట. బాడీ మెజర్మెంట్స్ పెట్టి స్టిచ్ చేస్తాను. ఇది కూడా అంతే, శారీలో విత్ బ్లౌజ్ ఉంది, చూపిస్తున్నాను చూడండి. విత్ బ్లౌజ్ కాకుండా నేను విడిగా క్లాత్ తీసుకున్నాను. శారీలో విత్ బ్లౌజ్ ఇలా వచ్చిందండి. ఇలా వచ్చిందంటే గోల్డ్ టిష్యూ ఉంది, ప్లస్ శారీతో ఎక్కువ కాంట్రాస్ట్ కనిపించట్లేదు, ప్లస్ టిష్యూ ఉంది. టిష్యూ మిక్స్ అయితే మనకు బ్లౌజ్ మన్నికి ఉండదండి. అందుకని రాసిల్క్ తీసుకొని దీనిలో ఉన్న డిజైన్ కలిసేటట్టు ఇలా కట్ వర్క్లో ఇచ్చానండి. నెక్ కట్ వర్క్ ఇప్పుడు ఫ్యాషన్ ఉంది. యంగ్స్టర్స్కి అయితే మోస్ట్లీ కట్ వర్కే ఇస్తున్నాను. ఈ మ్యాంగోస్ ఫ్లవర్స్ ఇలా ఇచ్చేసి హ్యాండ్స్ మాత్రం ఇలా ఆల్ ఓవర్ ఇచ్చానండి. 2 మ్యాంగోస్ ఆపోజిట్స్ వచ్చినాయి, ఆల్ ఓవర్ చిన్న డ్రాప్స్. ఫ్రంట్ కూడా చూడండి. నేను అదే చెప్తాను, ప్రిన్స్ కట్ అనుకోండి మనకి ఇబ్బంది ఉండదు. బాడీ అడ్జస్ట్మెంట్ కూడా
మనకి బాడీ సైజెస్ మారినా మనకి షేప్ బెల్ట్ లేకుండా ఇలా ప్రిన్సెస్ కటింగ్ అయితే ఫిట్టింగ్ బాగుంటుంది. ఫ్రంట్ కూడా ఇలా కట్ వర్కే వచ్చింది. హ్యాండ్స్ బాగున్నాయి చూడండి. 2 శారీస్ విడివిడిగానే, కాకపోతే డిఫరెంట్ లుక్ ఉంది చూడండి. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది, ఇది కొంచెం కాస్ట్ తక్కువ. కానీ ఇలా కాస్ట్ తక్కువలో కూడా ఇలా ఆల్ ఓవర్ వచ్చేటట్టు ఇలా వేసేసుకోవచ్చు అండి. అదే మనకి రిచ్గా కావాలనుకుంటే ఇలా ఒత్తుగా చిన్న వర్క్ వేసుకోవచ్చు. అదే చెప్తున్నాను. ఓకేనా, చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నేను టాజెస్ చూపిస్తాను నేను ఒక్కసారి. ఇలా ఫ్లవర్లా వచ్చి కింద వచ్చింది. ఇలా మనకి టాజెస్ దగ్గర నుంచి ప్రతిదీ డ్రాప్స్ దగ్గర నుంచి డిఫరెంట్గా చూసుకోవచ్చండి. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కదా. అప్పుడు శారీని బట్టే శారీ దానికి యూజ్ అయ్యే బ్లౌజ్ కానీ, డ్రాప్స్ కానీ, హ్యాంగింగ్స్ కానీ, ఇట్లా పళ్ళు టాజెస్ కానీ ఏదైనా మనం డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.